ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి మరి ఈ నెల ఎలా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు ఏంటి? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనస్సు రాశి అనగానే ఇక్కడ వీరికి ఏమైనా కొత్త బిజినెస్ ఏమైనా మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా పాత బిజినెస్ చక్కగా సరిగ్గా నడవకపోకుండా ఇబ్బందులు ఫేస్ చేసుకున్నటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఈ ధనస్సు రాశి వారు గత 2025 మార్చ్ ఏప్రిల్ మే నుండి కూడా కొంత ఒక రకమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, లేదా ఈ యొక్క మార్చి ఏప్రిల్ నుండి నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును, కొంతమేర పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నటువంటి దాఖలాలు కావచ్చును. అరే ఈ ఒక్క పని జరుగుతూ అయిపోవే మంచిగా ఉండును కదా అని అనుకున్నటువంటి సందర్భాలు కావచ్చును. అసలు ఈ జీవితం కానీ ఈ యొక్క పరిస్థితి కానీ నాదేనా, నాకే ఎందుకు ఇట్లా అవుతూ ఉన్నది అని అనుకునేటువంటి క్వశ్చన్ మార్క్స్ కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వీరికి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఒకవేళ సూర్యునికి సంబంధించిన దశ కావచ్చును, బుధునికి సంబంధించినటువంటి దశ కానీ నడిస్తే కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును, బిజినెస్లో ఒక రకంగా చెడు సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా సంతానానికి సంబంధించినటువంటి విషయం కానీ, అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి విషయం కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో ఎలాంటి పెట్టుబడులు కానీ, ఎలాంటి ప్రయత్నాలు కానీ, ఎలాంటి హాస్పిటలైజ్డ్ కన్సల్ట్ కావడం కానీ మంచి సమయం మాత్రం కాదు ఇది. కారణం లేకుండానే కొంత గొడవలు కానీ, కొంత భయాలు కానీ ఉండే పరిస్థితి ఉంటుంది. చెస్టులోకి వాటరో నంజు ఫామ్ అవ్వడము, అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా షుగర్ రిలేటెడ్ అటాక్ అవ్వడం కావచ్చును, కొంతమేర హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనా కూడా వ్యక్తిగత జాతక రీత్యా వ్యవహారిక నామం ఏంది, జన్మనామం ఏంది, వ్యవహారిక నామం ప్రకారంగా వీరి యొక్క ధనస్సు రాశి ప్రకారంగానే పేరు పెట్టారా బా బి బూ బే ఫా అక్షరంతో, లేదు ఏదో నా నీ నూనె యా రా పా ఏదో నచ్చిన పేర్లు పెట్టుకున్నారు అనుకుంటే రెండు రకాలుగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వ్యవహారిక నామం ప్రకారంగా ఏ నామం వస్తుంది, ఏం నక్షత్రం వస్తుంది, ఏమి రాశి వస్తుంది, జన్మనామం ప్రకారంగా ఏ రాశి వస్తుంది, ఎలాంటి గ్రహస్థితి నడుస్తున్నది, ఇవి రెండు కూడా గోచారం గ్రహచారం అనేటువంటివి రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. సో ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా చూసుకుంటూ ముందుకు వెళితేనే మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని చెబుతూ, అదేవిధంగా ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. మరి ఈ సమయంలో వీరికి కూడా, ఈ ధనస్సు రాశి వారికి కూడా మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని కానీ, లేదా మీ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని కానీ, ఇలాంటివి వార్తలు వినడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ మనిషి తిరగడాలు కానీ, డబ్బులు ఖర్చు పెట్టుకోవడాలు కానీ ఉంటాయి. జాగ్రత్త మిత్రులారా, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించుకోండి. కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నోయి. దూర ప్రాంతాలకు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి. కార్లలో ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. అదేవిధంగా గృహ స్థిరాస్తి విషయాల్లో కొంత ఆలస్యాలు అయితే జరుగుతున్నాయి. కుటుంబ బాధ్యతలు కొన్ని మీ మీద పడబోతున్నాయి, పెరగబోతున్నాయి. చెల్లెదో అక్కదో లేదా తండ్రి ఒకవేళ మరణిస్తే ఇంటి కుటుంబ బాధ్యతలు మీ పైన పడడాలు ఏదైనా చెప్పలేం. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి గారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, లేదా తండ్రితో కొంత విభేదాలు ఏర్పడడం కావచ్చును, లేదా స్థిరాస్తులలో కొంత ఏమైనా మనకు వాటాకు సంబంధించి మీ వాటా ఇంత ఈ విధంగా రాబోతుంది, ఇట్లా వాటాలు పంచడం కానీ, ఆ వాటాలలో మీకు అన్యాయం జరగడం కానీ, లేదా స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో కొన్ని గొడవలు మాత్రం ఖచ్చితంగా ఏర్పడబోతున్నాయి. ప్రదేశ మార్పులు కానీ, లేదా కొంత ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మిమ్మల్ని మీరు వెళ్ళిపోండి అని చెప్పడం కావచ్చును, లేదా నోటీస్ పీరియడ్లో ఉండడం కావచ్చును, లేదా ఒక పెద్ద కంపెనీ మిమ్మల్ని ఆహ్వానించవచ్చును. కానీ వారి నుండి ఎలాంటి ఆ కంపెనీ నుండి మీరు ఎక్స్పెక్టేషన్ ఏమైతే పెట్టుకున్నారో, ఇందులోకి నేను వెళ్తా జాబ్కు బాగుంటుందని, వారు తీరా సమయానికి హోల్డ్లో పెట్టడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ధనస్సు రాశి వారు మీరు శ్రమించేటువంటి శ్రమకు
సరైనటువంటి ఫలితం మాత్రం రాకుండా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎంతోమందికి ఉపకారం చేశారు మీరు. ఉపకారం చేసిన మీకు అపకారం మిగిలేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇంట్లో తండ్రికి కొడుకుకు పడకపోవడమో, లేదా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడమో, వివాహం జరిగి 30 సంవత్సరాలు కానీ ఇప్పుడు విడాకులు తీసుకునే ఆలోచన ఉండడం కానీ, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఏర్పడడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు కానీ అవమానాలు కానీ ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు కానీ, మనీ రిలేటెడ్ కానీ, వాహన ప్రమాదాలు కానీ, తీర్థయాత్రలకు ఏమైనా వెళ్ళలేకపోతున్నారు. మరి ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క 2026 జూలై నెల ఏదైతే ఉందో, ఈ యొక్క జూలై నెలలో కొంత దాంపత్య వివాహంలో కొన్ని గొడవలు ఉన్నాయి అని అనుకుంటే అది కాస్త ఎక్కువ అయ్యే పరిస్థితే ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళడం కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంత సంభాషణ విషయంలో అసహనం కానీ కోపం కానీ వద్దు. ధనుస్సు రాశి వారు అంటేనే మాటతోనే పోగొట్టుకుంటారు వీరు. ఈ ధనుస్సు రాశి వారు ఎక్కువగా మాట్లాడడం కానీ మాట్లాడకపోవడం కానీ రెండు ఉంటాయి. సో వారి వ్యక్తిగత జాతకరీత్యా కేతువు కనుక బలంగా లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేకుండా వీరి యొక్క జీవితం అనేటువంటిది మూవ్ ఆన్ అవుతూ ఉన్నది. సో అదేవిధంగా ఇల్లు, వాహనము మరియు ఆస్తి సంబంధించిన విషయాలైతే ఇవి డిలే అవుతూ ఉంటాయి. గమనించుకోండి. శత్రువులపై విజయము అనేటువంటిది ఈ నెలలో ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. కొంత ఖర్చులు నియంత్రణలో పెట్టుకుంటేనే బాగుంటుంది. కష్టపడినటువంటి దానికి మీకు పేరు ప్రఖ్యాతలు రాబోయేటువంటి రోజులు ముందు ఉన్నవి కనుక ఇప్పుడు కేవలం సేవ చేసుకోండి. అమ్మవారికి పుష్పాలు తీసుకువెళ్ళి ఇవ్వడము, స్వామివారికి తులసిమాల సమర్పించడము, జిల్లేడు పుష్పాలను గణపతికి సమర్పించడము, కొబ్బరికాయను కొట్టేసి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడము, శంకరుని ముందు కొబ్బరికాయ దీపాన్ని సమర్పించడము, మందార పుష్పాలు లక్ష్మీ అమ్మవారికి సమర్పించడము, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడము, నేచర్తో కనెక్ట్ కండి. ప్రజెంట్ సముద్రము ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఉండేటువంటి దేవాలయాలను సందర్శించడము, లైక్ గోకర్ణ లేదా నది విజయవాడ, ధర్మపురి తెలంగాణలో, ఇలాంటివి చేయడం ద్వారా ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఎంతసేపు డబ్బులు, జీతము లేదా ఉద్యోగము ఇది కాదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు మీరు ఫీల్ అయ్యి ఓకే నా టైం మంచిగా లేదు, నేను ఇప్పుడు ఇంట్లో ఒక 3 కిలోలు పులిహోర సిద్ధం చేసుకుంటా, నలుగురికి పంచుతా, నేను ఒక 50 పూరీలు చేసి ఒక మనిషికో ప్లేట్ 4 పూరీలు ఇంత కర్రీ మంచిగా టిఫిన్ నేనే ఇంట్లో చేసి ఒక 4గురికి పంచి పెడతా. పొద్దున్నే మంచిగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఊరుస్తూ ఉంటారు, వాళ్ళకు వేడి టిఫిన్ తీసుకుపోయి ఇస్తే ఎంత సంతోషపడతారు. ఇట్లాంటివి మీరు చేయండి. నిల్వధనం ఎంతో కొంత 10 రూపాయలు ఉంటే ఆటన ఖర్చు పెట్టండి. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది మాత్రం చాలా సత్యం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇది నా నినాదం. ఎందుకు? మీరు మోసపోవద్దు, మీ గురించి నేనున్నా. సో తప్పకుండా నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ మాత్రం వస్తుంది. ఇది మాత్రం నేను నా సబ్జెక్టు ద్వారా అమ్మవారి సాధన ద్వారా మాత్రమే నేను చెప్తున్నా కానీ మరొకటి లేదు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.